గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం 90:10 గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే 90% అనేది బీఈడీ అభ్యర్థులకు డైరెక్ట్గా రావాలి పోస్టులు అనేవి. 10% మాత్రమే ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది జరగాలంటే ఖచ్చితంగా మన బీఈడీ అభ్యర్థుల్లో యూనిటీ ఉండాలి. యూనిటీతో సాధించిన రోజు మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. అలాగనే ఎస్జిటి అభ్యర్థులకు నా యొక్క మనవి ఏమిటంటే, మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఏంటంటే, మీకు అన్యాయం చేయాలి అనేది మా ఉద్దేశం కాదు. మాకు న్యాయం జరగాలి అనేది మా ఉద్దేశం. మీకు అన్యాయం చేస్తే మాకేమీ రాదు. మాకు న్యాయం జరగాలి. మా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ప్రమోషన్ల వల్ల పోతున్నవి. మేము బీఈడీ చేసి వేస్ట్ అవుతుంది. కాబట్టి మా పోస్టులను మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వాలి అని మా కోరిక. అలాగనే ఇంకొకటి చెప్తున్నారు, ఏంటి, గురుకులాలు ఉన్నాయి కదా, మీకు హెచ్డబ్ల్యూఓ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడతారు. గురుకుల ఉంది. గురుకుల వచ్చేసి అది ఎవరికి, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఆ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే ఉన్నారు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు గురుకుల రాయలేరు మ్యాక్సిమం. అదొకటి. మళ్ళీ ఇంకొకటి, గురుకులాలలో ఎక్కువ ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. అక్కడ మెన్ కేటగిరీ వాళ్ళకి అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. అలా వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగని మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, మేము ఎవరి పోస్టులు అడగట్లేదు. మా పోస్టులు మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మేము ఒకళ్ళ పోస్టులు లాక్కోవాలనేది కాదు మా ఉద్దేశం, ఒకళ్ళకి అన్యాయం చేయాలనేది మా ఉద్దేశం కాదు. అలా అంటే మా మిత్రుల్లో ఉంటారు ఎస్జిటి చేసేవాళ్ళు, మా బంధువుల్లో ఉంటారు ఎస్జిటి చేసేవాళ్ళు. వాళ్ళకి అన్యాయం చేయాలనేది కాదు కదా. మాకు న్యాయం జరగాలి అనేది మా ఈ న్యాయబద్ధమైన పోరాటం. ఈ న్యాయబద్ధమైన పోరాటంలో న్యాయమే గెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగనే ఈ 23వ తారీఖు అనగా రేపు 11 నుంచి 12 వరకు, ఉదయం 11 నుంచి 12 వరకు ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ ఉంది. ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థులు అక్కడకు హాజరయ్యి మన యొక్క బాధను ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేద్దాం. అందరూ రండి, వస్తారని కోరుకుంటున్నా.